తెలంగాణ సహకరించి 10 సంవత్సరాలైంది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం కోసం అమరులు చేసిన త్యాగాలకు వారి జ్ఞాపకాలను ఇక్కడ మరొకసారి తెర మీదకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి భవానీ రెడ్డి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఈసారి ఈ ఉత్సవాలు ఏ విధంగా ఉండబోతాయి? గత 10 సంవత్సరాలు జరిగిన వేడుకలకు ఇప్పుడు జరిగే ఈ దశాబ్ది వేడుకలు డిఫరెంట్ ఎలా ఉండబోతుంది? ఈసారి అయినా అమరులకు వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా లేదా? డెఫినెట్గా జరుగుతుంది. నిజంగా కూడా గడిచిన కాలంలో పాస్ట్ ముఖ్యమంత్రి ఆయన ఏవైతే చేస్తా అన్నాడో ఇస్తా అన్నాడో అవన్నీ కూడా ఏవి చేయలేని పరిస్థితి. ఏదో తూతూ మంత్రంగా ఉత్సవాలను జరిపి విస్మరించిన టైం, వాళ్ళ ఏదో పండుగలాగా వాళ్ళ ఫ్యామిలీ పండుగలాగా ఇట్స్ ఏ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడ కూడా ప్రజలందరినీ పిలిచి అమరవీరులందరినీ పిలిచి వాళ్ళకి ఇస్తామన్న ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన పాపాన్ని ఎక్కడ పోలేదు. సో దానికి భిన్నంగా ఈసారి మేము ఇక్కడ ఉన్న మీరు చూస్తున్న గ్యాలరీస్ అన్నీ కూడా అమరవీరులకు వాళ్ళ కుటుంబాల కోసము, లైక్ ఉద్యమం కోసం పోరాడిన మాలాంటి వాళ్ళు తొలి దశ మలి దశ ఉద్యమంలో పోరాడంగా ప్రాణాలు కోల్పోంగా మిగిలిన వాళ్ళు మేము ఉన్నాం కదా, మా అందరి కోసం కూడా ఇక్కడ గ్యాలరీస్ పెట్టడం జరిగింది. నిజంగా కూడా నా భూతో నా భవిష్యత్తు లాగా రేపు సెలబ్రేట్ చేసుకోబోతా ఉన్నాము. ఒకంత దుఃఖం, ఓకే, ఒక పిల్లల్ని వాళ్ళు చనిపోయిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల్ని అయితే ఇవ్వలేము, కానీ ఆ కుటుంబంలో ఆ పిల్లడు పోయిండు, వాళ్ళకు భుక్తి కోసం ఏది లేని టైంలో ఇప్పుడు మనం 250 గజాల స్థలం కానీ వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం కానీ ఇంకా చదువుకున్న పిల్లలు ఉంటే వాళ్ళకు ఇచ్చే దిశగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం. సో 10 ఏళ్ల కళ నిజంగా కూడా ఇప్పుడే మాకు తెలంగాణ వచ్చినంత సంబరంలో మేము ఉన్నాము. రేపు చాలా గొప్పగా సెలబ్రేషన్స్ ఉండబోతా ఉన్నాయి. ఒక మహిళగా మీరు ఏ విధంగా చూస్తారు మేడం? సోనియా గాంధీ ఇక్కడికి వస్తున్నారు, ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు? అంటే ఒక తల్లి అని చెప్పేసి అన్నారు, ఒకవైపు ప్రతిపక్షాలు బలిదేవత అంటున్నాయి. ఈ రెండు సన్నివేశాలు ఏ విధంగా చూడవచ్చు? ఈ మహిళగా ఒక ఉద్యమకారిణిగా నాకు నిజంగా సోనియా గాంధీ గారిని అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంతే. గతంలో కూడా కేఎల్ఆర్ గ్రౌండ్స్ కానీ ఇక్కడ మన తుక్కుగూడ మీటింగ్ కానీ మేడం గారు రావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం. నిజంగా కూడా తెలంగాణ ఇస్తూ తనకు ఒక ఆకాంక్ష ఉండేది. ఒక రాష్ట్రంలో నిజంగా కోల్పోతున్నామని తెలిసి, మన ఉనికి కోల్పోతున్నామని తెలిసి కూడా తెలంగాణను విభజించి మనకు తెలంగాణ ఇచ్చిండ్రు, ఎన్నో ఏళ్ళ కల సాకారం చేసిండ్రు. తనకు ఒక మంచి ఐడియాలజీ ఉండే, ఒక మోడల్ స్టేట్గా చేద్దామని ఉండే. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారిని వాళ్ళు రకరకాల పేర్లతో పిలిచిండ్రు. మరి అదే బలిదేవత అన్నోళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి ముందర పోయి అమ్మ అని చెప్పి కాళ్ళ మీద పడి అందరూ కూడా నువ్వు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అని చెప్పేసి అన్నారు. సరే, ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, అరుణ్ జైట్లీ గారు వాళ్ళందరూ ఉన్నారు. సో వాళ్ళందరూ దివంగతులు, ఇప్పుడు వాళ్ళు లేరు, పిలుచుకుందామన్నా కూడా మాకు అట్లాంటి భేషజాలు ఏం లేవు. నిజంగా సుష్మా స్వరాజ్ గారు కూడా ఈ వేదిక మీదకి వస్తే బాగుండు, వారు లేరు. సో సోనియా గాంధీ గారు వస్తే నిజంగా కూడా తను ఇప్పుడు పార్లమెంటేరియన్, తను వస్తే కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి మేము నిజంగా సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నాము. తను వస్తున్నారు, రేపు ఇదే పోడియం నుంచి సందేశం ఇస్తారు మాకందరికి కూడా. తనను చూసిన తర్వాత ఇప్పుడు కదా నిజంగా ఆమెకి మనం తిరిగి ఇచ్చినాము, రాష్ట్రాన్ని ఇస్తే తనకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినాం, తను తెలంగాణ ఇస్తే అనే సంతోషంలో మేమందరం ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలకు కానీ లేదంటే అమరవీరుల కుటుంబాలకు కానీ ఉద్యమకారులకు కానీ ఏం చెప్పన్నారు? ఈసారి బావుల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల తొవ్వ పూల తీరు అమరులుంటారు, జోహారులు జోహారులు వీరులకు జోహార్ అమరులకు జోహార్ అనుకుంటూ నిజంగా కూడా మనం జోహార్లు అర్పించుకున్నాము. బట్ అట్లా జోహార్లు ఒకటే అర్పించుకుంటే సరిపోదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా సముచితంగా వాళ్ళని గౌరవించుకొని వాళ్ళని గుర్తించి, కనీసం గుర్తింపు లేదు వాళ్ళకి, వాళ్ళన్నీ కూడా వస్తూ ఉన్నారు. ఇప్పుడు కోదండరామ్ సార్ నేతృత్వంలో అది చేయండి అన్నప్పుడు సార్ దగ్గరికి రోజు ఇన్ని పేపర్లు 1969ల బుల్లెట్లు తగిలినాయని ఒకరు, ఆ రబ్బర్ బుల్లెట్ గాయాలను చూపించుకుంటూ ఒకరు, నిజంగా బుల్లెట్లు జరిగిన కుట్లు ఒకరు, అవన్నీ చూసుకుంటూ ఆ స్కార్స్ అని చూపించుకుంటూ ఆ ఫోటోలు తీసుకొని వస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తుంది చాలామంది పోరాటం చేసిండ్రు. ఒకరు ఉస్మానియా రైల్వే స్టేషన్ కాలబెట్టినామని ఒకరు అది ఇది. సో అట్లాంటి వాళ్ళందరినీ ఇక్కడ ఒకే వేదిక మీద చూడబోతా ఉన్నాము 10 ఏళ్ల తర్వాత. సో ఇది ఎప్పుడో గత కాలంలో ఆ ముఖ్యమంత్రి గారు చేసి ఉండాలి, చేయలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అది తీసుకున్నారు. చాలా బిగ్ స్టెప్ అది, మనమందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం అది. వాళ్ళందరూ చూస్తూ ఉంటారు, సరే వాళ్ళ బాధ, కొందరు సంతోషంలో ఉంటారు, కొందరు బాధతో ఏడుస్తూ ఉంటారు. ఆ తల్లులను ఆ తండ్రులను అందరినీ చూడచే భాగ్యం ఎంత గొప్ప విషయం అండి. వాళ్ళ పిల్లల్ని మనకు అందించిండ్రు కదా, ఇచ్చేసిండ్రు, అట్లా ప్రాణ త్యాగం చేసేసిండ్రు వాళ్ళు. సో అంత గొప్ప త్యాగాన్ని మనం దేనితో కూడా వెలగట్టలేము. సరే, మనం ఇచ్చే ఈ 250 గజాల స్థలమా, లేకపోతే మనం ఇచ్చే పెన్షనా, లేకపోతే మనం ఇచ్చే ఉద్యోగమా, ఇవేవి కూడా వాళ్ళ త్యాగాలకు సరిపోవు.
లేవు. అయినప్పటికీ కూడా వాళ్ళను నిజంగా కూడా సముచితంగా గౌరవించుకోవాలని చెప్పి వాళ్ళకు ఒకంత మేమున్నామను అన్న భరోసా ఒక పెద్దన్నలాగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వబోతా ఉన్నారు. అది దానికి ఇదే పరేడ్ గ్రౌండ్ గతంలో ఎన్నో ఉద్యమాలకు ఎన్నో ధూమ్ధామ్లకు వేదికైన ఇదే పరేడ్ గ్రౌండ్ ఇవాళ దశాబ్ది ఉత్సవాలకు వేదిక కాబోతుంది. మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా రండి, వేడుకలను చూడండి అని కోరుతా ఉన్నాం. అమరవీరులకు సంబంధించి ఏమైనా వీడియో ప్రజెంటేషన్ ఉండబోతుంది మేడం. 2 పెద్ద ఎల్ఈడీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి ఆ ఉద్యమ జ్ఞాపకాలు ఏమైనా నెంబర్ వేసుకునే అవకాశం అంటే డెఫినెట్గా అంటే జయ జయ హే తెలంగాణ సాంగ్ని కూడా మనం రిలీజ్ చేయబోతా ఉన్నాము. సో ఆ పాట ఆ రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. ఆ పాట ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ ప్లే కూడా వస్తుంది. బతుకమ్మలు బోనాలు అవన్నీ కూడా అన్నప్పుడు సమ్మక్కలు సారక్కలు అవన్నీ చూపించడం జరుగుతూ ఉంది. ప్లస్ అందరికీ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ అంటే దూరంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కనిపించడానికి, ఇక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే గ్యాలరీస్లో ఉన్న వాళ్ళందరూ చూడడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే అక్కడ ఒక పెద్ద ఎల్ఈడి స్క్రీన్ నిజంగా మీరు అన్నట్టు కూడా అక్కడ ఒకటి. సో చాలా బాగా ఉండబోతా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. సంతోషంతో మాటలు కూడా రావటం లేదు. ఎందుకంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. అంటే ప్రతిసారి 2 నెలలకోసారి 3 నెలలకోసారి అంటే ఇక్కడ సాగరహారంకి పిలిపియంగానే ఆస్ట్రేలియా లేదు ఏం లేదని వచ్చేయడం నేను బ్యాగ్ చదువుకొని, మళ్ళీ సాగరహారం అయిపోగానే మళ్ళీ అరెస్టులు, మళ్ళీ విడుదలలు, పెట్టి కేసులు అవి అయిపోయినాయి. తర్వాత మళ్ళీ మిలియన్ మళ్ళీ తర్వాత చలో అసెంబ్లీ అనగానే అంటే ప్రతిసారి అక్కడ ఉన్నా కూడా విదేశీ గడ్డ మీద ఉన్నా కూడా స్వదేశానికి రావడం, ప్రతి పోరాటంలో వీళ్ళతో కలిసి ఉండడం. అవునన్నా కాదన్నా అదే చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు కూడా ఉద్యమంలో ఉన్నారు. వాళ్ళ పిల్లలైతే లేరు, తర్వాత వచ్చిన వాళ్ళందరూ రవాణా కాబడ్డారు. వాళ్ళు మేము ఉద్యమం చేసే రోజు వాళ్ళు ఎక్కడ లేరు, ఇక్కడ పిక్చర్లోనే లేరు వాళ్ళు. సో కానీ కేసీఆర్ గారిని కూడా లాస్ట్కు పిలవడం జరుగుతూ ఉంది. నిన్నగా మీరందరూ చూసిండ్రు మీడియాలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి చుక్కా రామయ్య సార్ని కూడా కలవడం జరిగింది, ఆహ్వానించడం. అట్లాంటి పెద్దలను, పెద్ద మనుషులను, నాలెడ్జ్ మనం చెప్తా ఉంటాం కదా, 100 పుస్తకాలు చదివిన నాలెడ్జ్ ఒక మేధావితో కలిస్తే సజ్జన సాంగత్యం సద్గ్రంథ పఠనం అని. సో అలాంటి చుక్కా రామయ్య గారిని కూడా ఈ వేదిక ఇక్కడ చూడబోతాం. అంటే అదొక గొప్ప తరుణం మేము అనేది. సో ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, నాకు భావోద్వేగంతో మాటలు కూడా రావడం లేదు. ప్రత్యేకంగా ఆర్టీసీ వాళ్ళు చేసిన సమ్మె తీవ్రంగా ఉద్యమానికి ఎఫెక్ట్ చేయడం జరిగింది. సుమారు 42 రోజుల పాటు ఉద్యమం చేశారు. వారికి ఎటువంటి గౌరవం ఉండబోతుంది? నిజంగా కూడా మంచి క్వశ్చన్. నేను కూడా ఆర్టీసీ ఎంప్లాయీని. గతంలో 5 సంవత్సరాలు నేను ఐ వాజ్ ఇంజనీర్ ఇన్ ఆర్టీసీ. సో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐ వాజ్ ద ఫస్ట్ లేడీ ఇంజనీర్ నేను ఆర్టీసీ నుంచి. సో అప్పుడు నిజంగా కూడా అనుకునేదాన్ని ఆర్టీసీ వాళ్ళ నేను ఒక్కదాన్ని నేను ఫ్రీ ప్రయాణం చేస్తున్నాను, నా అలాగా తోటి మహిళలు వీళ్ళందరూ పురుషులు వీళ్ళందరూ కూడా ఫ్రీ బస్ ఇస్తే ఎట్లుంటుందనే ఒక కళ ఉండేది నాకు. అంటే మంచి ఆలోచన ఉండేది. అంటే అభివృద్ధి చెందిన దేశాలల్లో సరే ఇది ఒకంత డీవియేషన్, బట్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, సందర్భం వచ్చింది కాబట్టి. విద్య, వైద్యం, రవాణా అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. మన దేశంలోనే మనం ఎందుకు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉన్న పేద ప్రజలు ఉన్న దగ్గర కూడా ఇస్తే ఏమవుతుంది, గవర్నమెంట్ ఇంకా అంతకన్నా ఏం చేస్తుంది అనుకున్నాను. అలాంటిది చక్కగా నిజంగా కూడా మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలందరూ కూడా ఇప్పుడు 50 కోట్ల మహిళలు ప్రయాణం ఆల్రెడీ చేసిండ్రు. అంతమంది వీ హ్యావ్ దట్ 0 టికెట్స్ చెప్పడానికి లెక్కలు, అంటే ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నాం. సో అలాంటి ఆర్టీసీని ఇవాళ వాళ్ళు బొందబెట్టడానికి వాళ్ళు ఒక కంకణం కట్టుకొని ఆర్టీసీ ఆస్తులను కలుపుకోవడానికి 1,00,000 కోట్లకు పైగా ఉన్న ఆస్తులను వాళ్ళ సకబెట్టుకోవడానికి అన్ని అమ్మిండ్రు. అది చేసుకోవడానికి ఆర్టీసీ మీద కక్ష కట్టి కక్షపూరితమైనగా చేయబోతే వీళ్ళందరూ కలిసి ఉద్యమం చేసిండ్రు. దాదాపు మీరు అన్నట్టుగా 50 రోజుల ఉద్యమం చేసి టూల్ డౌన్ చేసి అందరు పిట్టల్లో రాలిపోయారు. 12-13 మంది చనిపోయినా కూడా ఆ కేసీఆర్ కరుణించలేదు. లాస్ట్కి వచ్చి ఎలక్షన్ ముందట విలీనం చేస్తున్నాను ఒక ప్రకటన చేసిండు. నిజంగా కూడా వాళ్ళ పోరాటం చాలా గొప్పది, చాలా స్ఫూర్తిదాయకం. వాళ్ళందరూ కలిసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 6,000 మంది ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్తో కలిపి వాళ్ళ ఓట్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్, నిజంగా వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. ఇలా గెలవడానికి వాళ్ళు కూడా కారణం. సో వాళ్ళకు కూడా ఉద్యమకారులందరికీ ఆర్టీసీ నుంచి ఉద్యమ నేతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మజ్దూర్ యూనియన్ లీడర్స్ కావచ్చు, ఎంప్లాయీస్ యూనియన్, స్టూడెంట్లు, అందులో కూడా స్టాఫ్ అండ్ ఫెడరేషన్, వర్కర్స్ ఫెడరేషన్ అన్నీ ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా రాబోతున్నారు. వాళ్ళందరూ కూడా పిలుస్తూ ఉన్నాము. అందరూ కూడా రండి. మీ అందరి పాత్ర లేదే ఇది సాకారం కాలేదు. మనందరి తెలంగాణ మనం అందరం కూడా తెచ్చుకున్నాము. ఇప్పుడే అసలైన తెలంగాణ వచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి విట్నెస్ చేద్దాము. అందరూ రండి. మరొక్కసారి అందరి తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత అంటే ఎవరైతే ఈ రాష్ట్ర సాకారం చేశారో వారికి తిరిగి ఒక బహుమానం ఇచ్చే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది. అమరులకు వారు చేసిన త్యాగాలు కావచ్చు, వారి కుటుంబాలను కూడా ఇక్కడ ఒక సత్కారం చేసి వారికంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరొక వైపు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో మలి దశ కావచ్చు, తొలి దశ కావచ్చు, ఈ ఉద్యమకారులందరూ కూడా ఈసారి న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. అందులో భాగంగానే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వారందరికీ కూడా గుర్తింపు లభిస్తుంది అంటున్నారు. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.